ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు గన్ బజార్ నివాసితులు తల్లిగారు మేరీ గ్రేస్ గారు, సిహెచ్ మాణిక్యాలరావు గారు సహకారాన్ని ఇస్తున్నారు. మరియు వీరి కుటుంబ సభ్యులు మేనగోడళ్ళు, మేనల్లుళ్ళు, మనుములు, మనుమరాండ్రు సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మేరీ గ్రేస్ గారు ఈఎస్ఐ హాస్పిటల్ ఏలూరు గన్ బజార్లో రిటైర్ అయ్యారు. వీరు ఏసే పరిష్కారం ప్రారంభం 2001 నుండి మాకు సహకారి. అమ్మగారికి దేవుని యొక్క కృప, ఆరోగ్యం లభించాలని నేను ప్రార్థిస్తున్నాను. వారికి నిండు కృతజ్ఞతలు. ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. మాణిక్యాలరావు గారు, మేరీ గ్రేస్ గారు ఇచ్చిన ఈ సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. సహకరించినందున వీరి కుటుంబ సభ్యులను అందరినీ దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం 6 వర్తమానాలు ప్రస్తుతాన ప్రసారం అవుతున్నవి. ఆర్థిక పరిస్థితులను బట్టి సమయాలలో కొన్ని మార్పులు త్వరలో వచ్చే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి మీరు కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 13వ అధ్యాయమున 2వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాము. యేసు పస్కా పండుగకు ముందు తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడిని ఎరిగి లోకంలో తన వారిని ప్రేమించి వారు భోజనం చేయుటకు పస్కా మేడగది యందు వారు చేరినారు. ఆ సందర్భంగా 2వ వచనంలో వారు భోజనం చేస్తున్నప్పుడు ఆయనను అప్పగించాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇక్కడ ఒక మాట గమనించారా మీరు? అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. ఆలోచనలు పుట్టించేటువంటి శక్తి అపవాదికి ఉందా? ఆలోచనలు పుట్టించేటువంటి శక్తి అపవాదికి ఉన్నదా? ఇది మనం ఆలోచించాలి. అపవాది ఆలోచనలు పుట్టిస్తాడు, కానీ నిర్ణయాలు తీసుకునేది మనమే. మనుషునికి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు హృదయంలో వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు రావటం తప్పు కాదు. ఆ ఆలోచనలలో నిర్ణయం తీసుకోవటం తప్పవుతుంది. మన తల మీద నుండి అనేకమైనటువంటి పక్షులు వెళ్ళిపోతుంటాయి. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆగి గూడు కట్టుకునేట్టు చేయటం మన సహకారంతో జరుగుతుంది. కాబట్టి మనం గుర్తించాలి, ఆలోచనలు పుట్టిస్తాడు అన్నప్పుడు శోధన ఇస్తాడు. ఆ శోధనప్పుడు వాడి యొక్క ఆలోచనలన్నీ మనకు ఎదురుగా ఉంచుతుంటాడు, మన మనోపలకం పైకి తెస్తుంటాడు. అవి అలా వెళ్ళిపోవలసిందే తప్ప అవి ఉండి గూడు కట్టుకునేటట్టుగా మనం జీవించకూడదు. యేసుక్రీస్తు ప్రభువును అమ్మివేయాలి, యేసుక్రీస్తు ప్రభువును అప్పగించేయాలి, తద్వారా సొమ్ము చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అతనిలో వచ్చినప్పుడు అతడు దానికి లోబడ్డాడు. టెంప్టేషన్ ఈజ్ నాట్ ద సిన్, బట్ ఈల్డింగ్ టు ద టెంప్టేషన్ ఈజ్ ద సిన్. శోధన తప్పు కాదు, పాపం కాదు. శోధనకు లోబడిపోవటం తప్పు, పాపం.
కనుక అపవాది ఆలోచనలు పుట్టిస్తుంటాడు. మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి యొక్క కేంద్ర స్థానం మనసు ప్రలోభాలకు గురైనప్పుడు, వివిధ పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను రేకెత్తించేటట్లుగా ప్రభావితం చేసేట్లు అపవాది చేస్తాడు. మనం మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తిన్నటువంటి ఆదాము నుండి వచ్చిన వాళ్ళం. మంచి ఆలోచనలు వచ్చేస్తుంటాయి, చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. వీటిల్లో వేటికి లోబడి కార్యరూపం దాల్చేటట్టుగా జీవిస్తాం అనే దాన్ని బట్టి మన యొక్క నీతి ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నమాట. అరే నేనేమిటి, నా ప్రభువుని అప్పగించటం ఏమిటి అనే ఆలోచన అతడు చేయలేకపోయాడు. అపవాది యొక్క ఆలోచనలకు అడ్డుకట్ట వేసి దాన్ని ఖండించి దాన్ని తొలగించుకోలేకపోయాడు. అందుకే తాను ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తాను హృదయములో ఆ ఆలోచన కార్యరూపానికి వెళ్ళేటట్లుగా సిద్ధం అవుతున్నాడు. ఒక ప్రక్కన యూదాలో అటువంటి భావనలు హృదయంలో చెలరేగుతుండగా, అదే సమయాన యేసుక్రీస్తు హృదయంలో తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగాడు. యేసు ప్రభువు ఎదట వ్యక్తి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయన తన మనస్సులో నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను, సమయం ఆసన్నమైనది, దేవుని యొద్దకు నేను తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చినది అని తాను రికగ్నైజ్ చేశాడు, తెలుసుకుని ఉన్నాడు, గ్రహించుకున్నాడు. యూదాలో ఆలోచన వచ్చింది అనగానే యేసులో కూడా ఆలోచన వచ్చింది. ఏమిటంటే నేను వెళ్ళిపోవాల్సింది ఈ లోకంలో నుంచి అని. భోజన పంక్తిలో నుండి యేసు లేచి తన పై వస్త్రం అవతలకు పెట్టి, హీ లెయిడ్ అసైడ్ హిజ్ అవుటర్ గార్మెంట్, పక్కా పెట్టి ఒక తువ్వాలు తీసుకుని నడుంకి కట్టుకున్నాడు. నడుముకి ఒక తువ్వాలు ఎప్పుడు కడతారంటే, ఒక పనికి ఉపక్రమించినప్పుడు నడుంకి తువ్వాలు కడతారు. బరువు లేపేటప్పుడు నడికట్టు కట్టుకుంటాడు బరువు మోసేవాడు. కనుక యేసు తన నడుమునకు తువ్వాలు కట్టుకున్నాడు, తన పై వస్త్రం తీసి పక్కన పెట్టాడు. కొంచెం నీళ్లు పళ్ళెములో పోసుకున్నాడు. శిష్యుల పాదాలు కడగటానికి తువ్వాలుతో తుడుచుకోవటానికి మొదలుపెట్టాడు. 12 మంది శిష్యులు, అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. తనను అప్పగించబోయేవాని పాదాలు కడగటానికి ఆయన నడుం బిగించాడు. ఇవాళ మనం యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే, ఈ వ్యక్తి నన్ను ఎరుగనని 3 సార్లు చెబుతాడు అన్న పేతురును, ఈ వ్యక్తి నన్ను అప్పగించి సొమ్ము చేసుకుంటాడు, నేను మరణానికి వెళ్తాను అని తెలిసిన యోధాను యేసు ప్రేమించగలిగాడు. నన్ను అవమానిస్తే నేను ఊరుకోను అంటాం మనం. నేను ఎప్పుడు చెబుతుంటాను, నేను కూడా ఆ కోవకే వచ్చిన బలహీనుడనే. కానీ యేసు అలా కాదు. మనం అలా బలహీనులు ఉండిపోకూడదు, బలవంతులంగా తయారు కావాలి. నన్ను అవమానిస్తే ఊరుకోను అని అందరం అంటాం, మనుషులందరం అంటాం. అది గొప్ప కాదు. నన్ను అవమానించిన వారిని క్షమిస్తాను, ప్రేమిస్తాను, వారి కొరకు నా ప్రాణమైనా పెడతాను అని చెప్పగలగటం క్రీస్తు తత్వం. మనం క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. మనం మానవ మనసుతో ఇంకా మనల్ని అవమానం చేస్తే, మనల్ని దూషిస్తే, మనల్ని హింసిస్తే వాళ్ళను నేను ఊరుకోను
అన్నట్లుగా కాదు. యేసుక్రీస్తు ప్రభువు యొద్ద తనను హింసించు వారిని ప్రేమించేటువంటి మనసున్నట్లుగా మనం చూస్తాము. తనను విసర్జించిన వారిని, తనను తృణీకరించిన వారిని సహితము తాను ప్రేమించగలిగాడు. ఇది వాస్తవము, ఇది వాస్తవము. తాను ప్రేమించగలిగాడు. వారి పాదాలు కడగగలిగాడు. వారికి రొట్టెనిచ్చాడు, ద్రాక్షారసము ఇచ్చాడు. మనం చేయలేని పని. శత్రువుకు ఆకలికి అన్నం పెట్టాడు అనేది అక్కడ అర్థం అవుతుంది. శత్రువును సహించాడు. శత్రువును పిలిచి మందలించలా, శత్రువుని పిలిచి నీవు చేయుచున్నది చేసుకోమని చెప్పాడు. అలా చెప్పినప్పుడు తనను ఎవడు ఏమి చేయలేడని ఆయన ఎరిగినవాడుగా కనిపిస్తున్నాడు. శిలువ దేవుని యొక్క చిత్త ప్రకారం తనకు అనుగ్రహించబడితేనే తాను దానిని గైకొంటాడని ఆయనకు తెలుసు. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడు, కుమారుని చేతికి సమస్తం అప్పగించాడు. పాపుల కొరకు మరణించటమా లేదా అనే నిర్ణయము యేసుదే. ఎందుకంటే యేసు నిర్ణయం తీసుకోవాలి. యేసు ఒకే నిర్ణయం తీసుకున్నాడు. పాపులను రక్షించుటకు తండ్రి అయిన దేవుడు తన శరీరం మీద పాపాన్ని విధించుటకు, మోపుటకు, శిక్ష విధించుటకు తాను అంగీకరించాడు. తన కుమారుడు అంగీకరిస్తాడని ఎరిగిన తండ్రి ఆయనకే విడిచిపెట్టాడు నిర్ణయం తీసుకునే అధికారం, అవకాశం. యేసు తండ్రి చిత్తం నెరవేర్చటానికే లోబడ్డాడు. శిష్యుల పాదాలు తుడుస్తున్నాడు, కడుగుతున్నాడు. పేతురు వెంటనే మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా అని ఆయన అన్నాడు. ఈ ప్రశ్న మనం ఆలోచించాలి. మన బోధకుడు, మన ప్రభువు మన పాదములు కడగటమేలా? పాదములు కడుగుట ద్వారా ఏం తెలుస్తుందంటే ఆ వ్యక్తిని గౌరవిస్తున్నాము, మనలను తగ్గించుకుంటున్నామని అర్థం. మనలను తగ్గించుకొని ఎదుటివారిని గౌరవిస్తున్నామని చెప్పటం అందులో ఒక సంజ్ఞగా కనిపిస్తోంది. ఆ సందర్భాన్న యేసు వారి పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అభ్యంతరపడ్డాడు. నీవెప్పుడూ నా పాదాలు కడగద్దయ్యా అన్నాడు ఆయనతో. యేసు వెంటనే పేతురుతో, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. Peter said to him, you shall never wash my feet. Jesus answered him, if I do not wash you, you have no share with me. You have no share with me. నాతో నీకు పాలు పంపులు లేవు. We can't sit together. We can't work together. We can't live together. Peter, we can't live together. వెంటనే అన్నాడు పేతురు, లేదు లేదు ప్రభువా, నువ్వు నన్ను శరీరం అంతా కడిగేసాయి అన్నాడు. అంటే దేవా, నేను నీతోనే ఉంటాను, నీవే కావాలి నాకు అని చెబుతున్నాడు పేతురు భక్తుడు. నేను చేస్తోంది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావు పేతురు అని చెప్పి ప్రభువు వివరణ ఇచ్చాడు. నిజమే, పేతురు పాదాలు యేసు కడుగుతున్నప్పుడు ఆ క్షణాన అతనికి అర్థం కాలేదు ఎందుకు కడుగుతున్నాడు. కానీ తర్వాత అర్థమైంది. తన రోల్ మోడల్షిప్ అర్థమైంది. తాను యజమానుడిగా కాదు, దాసుడిగా ఉండ నేర్చుకున్నాడు. మంచి దాసుడు యజమానుడు అవుతాడు. గ్రహిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నా పాదమును మట్టుకు మాత్రమే కాదు, నా శరీరాన్ని కూడా కడుగు ప్రభు అన్నాడు పేతురు. ఎందుకంటే ఆయనతో పాలు పొందాలనే ఆశ. అందున ప్రభు అన్నారు, ఒకసారి పాదాలు కడగబడిన వాడు తిరిగి పాదములు కడుక్కుంటే చాలు. నా చేత శుద్ధి పొందినవాడు కాళ్ళు కడిగితే చాలు, మొత్తం ఒళ్ళు కడగ అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే
వన్స్ యు ఆర్ ఫర్గివెన్ అండ్ సేవ్డ్, you will never lose that salvation. You can repent and come back to me. నువ్వు పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తే చాలు, మన సంబంధం ఎక్కడికి పోదనేది చెప్పాడు. ప్రభువా, నా పాదాలు మాత్రమే కాక నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పగా, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమి కడుక్కనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాడు. మీరును పవిత్రులు, కానీ మీలో ఒకడు అపవిత్రుడు. తనను అప్పగించబోబువాడైన యోధాను గూర్చి ఈ మాట చెప్పాడు. అందరూ పవిత్రులు, ఒక్కడు తప్ప. వారి పాదములు కడిగి పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? When he had washed their feet and put on his outer garments and resumed his place, he said to them, do you understand what I have done to you? నేను మీకు చేసినది ఏమిటో మీకు తెలిసిందా? బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. యేసు బోధకుడు, ప్రభువు. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదాలు కలిగిన మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. లెసన్ ఏమిటంటే యేసు నేర్పిస్తోంది, మీరును ఒకరి పాదాలు ఒకరు కడగాలి. అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇతరులకు నిన్ను నీవు సమర్పించుకోవటం నేర్చుకోవాలి, వాళ్ళను ఘనులుగా ఎంచుకోవటం నేర్చుకోవాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క బాధ్యత. మీరు అందరికంటే తక్కువ అని భావించుకోమన్నాడు. మీకంటే ఇతరులు శ్రేష్ఠులు అని భావించుకోమన్నాడు. మీకంటే ఇతరులే గొప్పవారని భావించుకోమన్నాడు. ఈ మధ్యన వాట్సాప్స్లో, ఫేస్బుక్స్లో ఒక చిన్న పసిబిడ్డ, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడు, గిటార్ అంతే ఉంది వాడి శరీరం. ఆ గిటార్ ప్లే చేస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు, తన్మయత్వంతో పాట పాడుతున్నాడు. వాడిని చూడగా నాకు వచ్చిన మొదట ఆలోచన ఏంటో తెలుసా? వాడు నాకంటే శ్రేష్ఠుడు. ఆ 5 సంవత్సరాల పిల్లవాడు ఆ గిటార్ వాయిస్తూ తన్మయత్వంతో ఆత్మలో ఆనందిస్తూ వాడు కళ్ళు మూసుకొని పాడుతుంటే నిజమే కదా, నేను ఆ స్థాయిలో లేననిపించింది నాకు. సోదరుడా, సోదరి, వాడి పాదాలు కూడా కడగగలగాలి. నేను ఒక బిషప్ను కదా అని బిగదీసి కూర్చొని అందరూ నా కాళ్ళు కడగాలన్నట్టు బ్రతికితే నేను సేవకుడినే కాదు. అసలు ఎవరి పాదములైనా కడగగలిగే స్థాయికి నన్ను నేను తగ్గించుకోగలిగినప్పుడు ఎవరి చేతనైనా ఘనపరచబడగలిగే స్థాయికి దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఈ సూత్రం తెలిసిన వాళ్ళు ఘనంగా హెచ్చించబడతారు. సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను, నీవు నీకంటే ఇతరులను శ్రేష్ఠులుగా ఎంచుకుంటున్నావా, అల్పులుగా ఎంచుకుంటున్నావా? బైబిల్ గ్రంథం నిన్ను నీవు తగ్గించుకో, హెచ్చించుకోవద్దు అని చెప్పింది. నీకంటే ఇతరులు ఎంతో శ్రేష్ఠులు అని తెలుసుకో, గౌరవించు, వారికి లోబడు అని చెప్పింది. అలాంటప్పుడు ఇక్కడ సమస్య ఉంటుంది. కాబట్టి నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయాలని మీకు మాదిరిగా ఇలా చేసి తిని. ఎగ్జాంపులరీ లైఫ్, మాదిరికరమైన జీవితము. మీకు మాదిరిగా ఉండటానికి నేను ఇది చేశాను. మనం ట్రెండ్ సెట్టర్స్ అంటున్నాం ఇవాళ. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేవారు ఉంటున్నామా మనం సమాజంలో?
వేషధారణలో కాదు, ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిందే. మనం ఎగ్జాంపుల్ చూపించాల్సింది పనిలో, మాదిరిలో, జీవితంలో ఎగ్జాంపుల్గా బ్రతకాలి. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తనను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అయినా దాసులైన మీ పాదాలు నేను కడుగుతున్నాను. యజమానుడే గొప్పవాడు దాసుని కంటే, కానీ దాసుడి కాళ్ళు కడిగేటంతటిగా తగ్గించుకోవాలి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక మీరు వాటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. సంగతులు ఎరుగుట ధన్యత కాదు, ఎరిగిన సంగతులను చేయుట ధన్యత. అర్థమైందా? చాలామంది సంగతులు ఎరిగే ఉన్నారు కానీ చేయటం లేదు. సంగతులను ఎరిగి ఉన్నవారు ఉన్నారు కానీ సంగతులను ఆచరించేవారు, చేసేవారు లేరు. ఎరుగట గొప్పతనం కాదు, ఆచరించుట గొప్పతనం, చేసి చూపించుట గొప్పతనం. నా హృదయంలో నేను ఎప్పుడూ కూడా నన్ను నేను క్రమపరుచుకుంటూ, గద్దించుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ ఉంటాను. ప్రభువా, నేను నీ ప్రమాణములో నిలబడలేకపోతున్నాను, నీవు కోరిన స్థాయిలో నేను జీవించలేకపోతున్నానే, నన్ను మన్నించు అని అడుగుతాను ప్రతి పర్యాయం. ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్గా నాకు నేను భాష్యం చెప్పుకుంటాను ఎప్పుడు కూడా. ఖచ్చితంగా అదే వాస్తవం. నేనే పాటివాడిని. దేవుని వాక్యం చెబుతున్నది అదే. మీరు ఈ సంగతులు ఎరిగి ఉన్నారు గనుక చేస్తే ధన్యులవుతారు. మిమ్మల్ని అందరినీ నేను గురించి చెప్పలేదు కానీ నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేస్తున్నాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తినను లేఖనం నెరవేరటకి ఇలాగూ జరుగును. ఈ సన్నివేశం ఇప్పుడే ఎందుకు చేశానో తెలుసా? నాతో భోజనము చేసిన వాడు నా మీద మడిమ ఎత్తాడు అను లేఖనం నెరవేరాలంటే వాడు ఇప్పుడు భోజన బల్ల దగ్గర ఉండాలి, నాతో పాదాలు కడిగించుకుని ఉండాలి, నాతో వడ్డింపజేయబడిన వాడై ఉండాలి, నాతో భుజించిన వాడై ఉండాలి, హితుడై ఉండాలి. ఆ లేఖనం అక్కడ నెరవేరాలంటే ఈ సందర్భం జరగాలి. అందుకే ఇప్పుడు నీకు అర్థం కాదు నేను చెప్పిన అన్నాడు పేతురుతో. కనుక ఇస్కరియోతు యోధా పట్ల దేవుని లేఖనములు నెరవేరునట్లుగా యేసు అలాగున జరిగించారు. జరిగినప్పుడు నేనే ఆయనననియు మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెబుతున్నాను. శిలువ సందర్భం వచ్చేస్తుందే, అది రాకముందే నేను మీకు చెబుతున్నాను. నేనే ఆ శిలువ సందర్భ నిర్వాహకుడిని మీరు తెలుసుకునేటట్లుగా. నేనెవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాడు, నేను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. కనుక నా పేరిట వచ్చు వాడిని చేర్చుకున్నవాడు నన్నును నా తండ్రిని చేర్చుకుంటున్నాడు, మేమును ఆయనను చేర్చుకుంటామని చెప్పాడు. సహోదరుడా, నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 20వ వచనం వరకు చదువుకున్నాము. ఈ వాక్యము మన వెనికిడిలో ఫలించునుగాక. వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు గన్ బజార్ నివాసితులు శ్రీమతి మేరీ గ్రేస్ గారు, సిహెచ్ మాణిక్యాలరావు గారు, కుటుంబ సభ్యులు, మేనగోడళ్ళు, మేనల్లుళ్ళు, మనుమళ్ళు, మనుమరాండ్రు సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా దగ్గర డబ్బు లేదు ప్రభు, మేము చాలా అవసరాల్లో ఉన్నాం, బకాయిల్లో ఉన్నాము. ఐగుప్తులో ఇజ్రాయేలీయులు శ్రమ పడినట్లు శ్రమ పడుతున్నాము.
ఈ శ్రమలో అభివృద్ధి చేస్తారు. మీకు వందనాలు. అవసరాలు తీర్చండి. ఆ నేపథ్యంలో కేబుల్లో టైమింగ్స్ మారటం మీ చిత్తమైతే జరిగించండి. కాలములు సమయములు మీ స్వాధీనాన్ని ఉంచుకొని నడిపిస్తున్నారు కదా. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా రక్షించబడాలో మీ ప్రణాళిక ఉన్నది. దాని ప్రకారమే మా ప్రసంగాలు ప్రసారమవుటకు సహాయం చేయండి. ఆర్థిక లోపాలను సరిచేయండి. సహకారం ఇచ్చిన మేరీ గ్రేస్ గారు, మాణిక్యాలరావు గారిని దీవించండి. వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయుండును గాక. ఆమేన్.